వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ పులియోగరె. ఎంటీఆర్ ప్యాకెట్తో పులియోగరె చేయబోతున్నాను. దాన్ని ప్రాసెస్ చూసుకుంటూ కొంచెం ముచ్చట్లు పెట్టుకుందాం. ఈరోజు ఫ్రైడే కదండి, మీరందరూ పూజ చేసుకున్నారా? నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ రెసిపీ నేను కర్ణాటకలోనే నేర్చుకున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి. పిల్లల స్కూల్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎక్కువ టైం ఏం తీసుకోదండి. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కదా, దీనిలో పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. పల్లీలు, పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. అవన్నీ నీట్గా ఫ్రై అవ్వాలి. ఈ రెసిపీలో కొంచెం చింతపండు రసం వేసుకుంటే బాగుంటుందండి. నేను వేయట్లేదు. నా పిల్లలు ఎక్కువగా పులుపు ఉంటే తినరు, వాళ్ళు వేయొద్దని చెప్తారు. వాళ్ళ లంచ్ బాక్స్ కోసమే కదండి చేస్తున్నాను, అందుకే వేయట్లేదండి. మీరైతే కొంచెం చింతపండు రసం వేసుకోండి. అది ఎప్పుడు వేయాలో నేను చెప్తాను. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి ఏమి ఎక్కువగా వేసుకోలేదు, తక్కువగానే వేసుకున్నాను. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను మార్నింగ్ చేసిన రైస్తోనే చేస్తున్నానండి, లంచ్ బాక్స్కే కదా. ఎప్పుడైనా టిఫిన్కి చేయాలంటే లెఫ్ట్ ఓవర్ రైస్తో చేస్తాను. ఎండుమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా, ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయి కదండి. కరివేపాకు వేసుకోవాలి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి షేర్ అవుతాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మిర్చి వేసుకున్నాను కదా, ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. కర్ణాటకలో ఇంకా నాకు చాలా రెసిపీస్ వచ్చండి, అవన్నీ చేసి పెడతాను. ఇంకా మీకు ఏమన్నా ఏ రెసిపీ అన్నా కావాలితే చెప్పండి, కామెంట్ బాక్స్లో చేస్తానండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఎక్కువగా ఫ్రై ఏమి అవ్వక్కర్లేదండి, లైట్గా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. కొంచెం క్యారెట్, కొంచెం కొత్తిమీర వేసుకుని లైట్గా ఫ్రై అయితే చాలండి. క్యారెట్, కొత్తిమీర ఎక్కువ ఏం ఫ్రై అవ్వక్కర్లేదు. ఎక్కువ ఫ్రై అయితే అంత టేస్ట్ బాగోదు, క్యారెట్ టేస్ట్ బాగోదు. లైట్గా ఫ్రై చేసుకోండి చాలు. ఈ స్టేజ్లోనే కొంచెం చింతపండు రసం వేసుకోమని చెప్పాను కదండి, కొంచెం వేసుకోండి. ఇప్పుడే వేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత పౌడర్, ఎంటీఆర్ పౌడర్ ఉంటుంది కదండి, చూపించాను కదా మీకు, దాన్ని వేసేసుకోండి. చాలా క్విక్గా, చాలా టేస్టీగా రెడీ అవుతుందండి పులియోగరె. నేను వీక్లీ 1 టైం అన్నా చేస్తాను, కొంచెం టైం లేనప్పుడు చేస్తానండి. వాళ్ళు అడుగుతారు ఇష్టంగా, కానీ వాళ్ళకి మాత్రం చింతపండు వేయకూడదండి, వేస్తే నచ్చదు. అదిగోండి పులియోగరె పౌడరు, ఎంటీఆర్ పులియోగరె పౌడర్ అండి ఇది. చింతపండు వేసుకుంటారు కదా మీరు, చింతపండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్ వేసుకోండి. ఇది వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి వెంటనే, ఎక్కువగా మాడిపోతుంది వేస్తే. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆ హీట్కి కొంచెం పచ్చివాసన పోతుంది అది. ఈ టైంలోనే కొంచెం బెల్లం వేసుకుంటే బెల్లం కూడా కరుగుతుందండి. బెల్లం తురుముకుని వేసుకున్నాను నేను, కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకోండి. ఒక బౌల్ రైస్కి ఒక ప్యాకెట్ సరిపోతుందండి కరెక్ట్గా. రైస్ వేసేసుకుంటున్నాను. రైస్ వేసుకొని నీట్గా కలిపేసుకోండి. హ్యాండ్స్తో కలిపేయండి, స్పూన్తో కుదరదు. హ్యాండ్స్తో నీట్గా కలిపేస్తే చూసారు కదా, రెడీ అయిపోయింది. లంచ్ పెట్టేస్తున్నానండి. లంచ్ రెడీ అయిపోయిందండి. ఒక చిన్న టిప్పు, యాపిల్కి షుగర్ వేస్తే అది బ్లాక్ అవ్వదంట, వాళ్ళు మేడం చెప్పారంట, అందుకని అలాగే తీసుకెళ్తున్నాడు ఈరోజు ఇంట్లో యాపిల్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. Please do like, share, subscribe my mom.